డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు మర్యాదగా చేసి తప్పును సరిదిద్దుకోకపోతే కేంద్ర ప్రభుత్వ సంస్థలతోటి విచారణ కావాలని నేను ఈరోజు సంబంధిత మంత్రి గారిని కలిసి అడగడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా తప్పును సరిదిద్దుకొని ద రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని ప్రజలకు చెప్పాలని చెప్పి నేను మీ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తాను. ఆ తర్వాత 86,000 కోట్లకు ఒప్పుకున్నటువంటి సంస్థ అంటే 86,000 సో 50,000 తేడా వస్తుంది. మొదట పొందిన సంస్థ ఎవరు, సబ్ కాంట్రాక్టర్ తీసుకున్న సంస్థ అన్న. ఇప్పుడు నేను రఘునందన్ రావు ఇటు దిక్కు కూర్చున్నాడు, మైక్కి అటు దిక్కు కూర్చున్న వాళ్ళు చేయాల్సిన పని అది. మేము కూడా జర్నలిజం చేసినప్పుడు అన్న ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేయాలని చెప్తాం మేము. సో అరటిపండు ఒలిసినట్టు ఒలిసి చెప్తే కూడా ఆ రాసిన పేపర్ జర్నలిస్ట్ మిత్రులే మళ్ళీ నన్ను ప్రశ్న అడిగితే ఆ రాసిన పేపర్ వాళ్ళు ఆ రాసిన టీవీ జర్నలిస్ట్ మిత్రులే ఇప్పుడు నన్ను ప్రశ్నలు అడుగుతుంటే ఇంకా వాళ్ళకి సంస్థ పేరు తెలియదని నేను అనుకోవాలి అన్న. పోనీ ఒక 24 గంటలు చూద్దాం, పట్టురు ఇన్వెస్టిగేషన్ చేద్దాం, దొరకకపోతే రేపటి ప్రెస్ మీట్లో సంస్థ పేరు చెప్తాం అన్న. తప్పకుండా విచారణ చేస్తారా? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో తీసుకుపోయి మీరు 200 యూనిట్లు ఫ్రీ అనే ఇల్లుకు పెట్టుకుంటే మాకు అభ్యంతరం లేదు. పేదోడి ఇంటి మీద సోలార్ పలకలు పెట్టి పేదోడి కరెంటు బిల్లు రాకుండా ఉండడాన్ని మేము వ్యతిరేకిస్తలేము. కానీ మేమిచ్చిన పైసల్ని వాళ్ళేదో ఫ్రీ స్కీమ్ కింద ఇచ్చినట్టు ప్రచారం చేసి మళ్ళీ మనల్నే మోసం చేసి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలకు వెళ్ళి మళ్ళీ డబ్బులు ఇవ్వడం అనేది బాధాకరం. ఇట్ షుడ్ బి ఎంక్వైర్డ్. పైసలు కేంద్రానియా రాష్ట్రానికి కాదు. అవినీతి జరిగింది అంటే విచారణ జరగాలి, జరిపిద్దామని చెప్పి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంకెల గారడి, మీడియా గారడి ఇవి తప్ప గ్రౌండ్ రియాలిటీలో పనిచేయట్లేదు. ఏ పథకమన్నా తీసుకోండి మీరు. డే అంతా ఉత్పత్తి అయ్యే వినియోగదారుడు ఆ కరెంటుని రాత్రిపూట వాడుకుంటున్నాడు కాబట్టి ఉత్పత్తి అయిన సమయంలో ఇస్తున్న ధరకి వినియోగదారుడు బిల్లు కడుతున్నటువంటి ధరకు మధ్యన వ్యత్యాసం ఉన్నమాట వాస్తవం. దాన్ని హౌ టు రెక్టిఫై అనేటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అసలు ఒక ప్రణాళిక లేదు, ఒక చర్చ లేదు దాని మీద. సో దాన్ని మరింత మెరుగ్గా చేసుకుంటే తెలంగాణలో కరెంటు పోతుంది, 24 గంటలు కరెంటు ఇస్తలేము. పాత ఆయన ఒక ఆయన చెప్తుండే మేము 24 గంటలు కరెంట్ ఇచ్చినాం. నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రతి ఇంటి మీద 3 కిలోవాట్లు పెట్టుకురి. అసలు నేను కరెంటే ఎవరు అడగరు. ప్రతి ఇంటి మీద 3 కిలోవాట్లు పెట్టి 78,000 రూపాయలు భారత ప్రభుత్వం ఇచ్చిన పైసలకి తగులితే ఇంకో 20,000 తగులుతుండొచ్చు. అది వినియోగదారుని పెట్టుకోమంటే నెలకి 500 రూపాయలు కూడా బిల్ కిందికి రాదు. కాబట్టి దయచేసి భారత ప్రభుత్వం పేదలని అప్లిఫ్ట్ చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉంది. దానికి రాష్ట్ర ప్రభుత్వాలు సరైన రీతిలో స్పందించకపోవడం అనేది బాధాకరం. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఆ బాధ్యత మీదేమో అని నాకు అనిపించింది. నేను మీ మీదనే పెడదాం అనుకొని వచ్చినాను. అంటే కాంగ్రెస్ అంటేనే కరప్షన్, కాంగ్రెస్ అంటేనే అవినీతి. ఇక మరి మీరే చెప్పాలి. ఒక ఎమ్మెల్యే 470 కోట్ల రూపాయల్ని ఎమ్మెల్యే గెలిచి 3 ఏళ్ళు కాకంటే ముందే వైట్ మనీని బ్యాంకులకి మొత్తం అప్పులు కట్టేసిండంటే రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే నేను ఎక్కడికైనా పోతే ఢిల్లీలో చెప్పులు ఎత్తుకపోతానే వాడు ఇంటికి రాని ఇత్తలేడనేమో ముఖ్యమంత్రి అంటాడు. ముఖ్యమంత్రి ఏమో రాష్ట్రాన్ని నడిపేందుకు పైసలు లేవంటాడు. మరి ఒక్క ఎమ్మెల్యే 3 ఏళ్లలో 470 కోట్లు వైట్ మనీ అప్పు కట్టిండని పేపర్లలో వార్త చదివినా అన్న నేను. అంటే ఎమ్మెల్యేల ఆదాయం ఎట్లా పెరిగింది, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం ఎట్లా పడిపోయింది రేవంత్ రెడ్డి చెప్పాలి. మరి గుంపు మేస్త్రి కదా, గుంపులు అందరు మేస్త్రిని కూర్చోబెట్టుకొని ఏడెంత మిగులుతుంది, ఏడెంత కోతలు ఉన్నాయి, కరెంట్ ఎంత మిగిలియాలి, సిమెంట్ ఎంత తగిలేయాలి, ఇవన్నీ లెక్కలు చెప్తే బాగుంటాయి. కనీసం దాని మీద విచారణ చేసిరా? ఆర్థిక మంత్రి అన్న మాట్లాడినరా? ఇంత జరగలేదు అంత జరిగింది ఎవరో మాట్లాడితే చూసినా నేను అంత కట్టలేక ఇంత కట్టినాను. నాకు అంత కట్టింది కూడా ఎట్లా కట్టిరు వైట్ మనీ? ఇట్ హ్యాస్ టు బి ఎంక్వైర్డ్. మా జీతం ఎంత, మా గీతం ఎంత, లెక్కలైతే ఉండాలి కదా ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర. అందుకనే కాంగ్రెస్ అంటేనే కరప్షన్ అని చెప్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో
ఇక మళ్ళీ అధికారంలోకి వచ్చేది లేదు. పోయిన 10 ఏళ్ళు ఏం లేవు మాకు. కాబట్టి ఈ మధ్యలో దొరికిన 5 ఏళ్లలో ఆ పోయిన 10 ఏళ్ళది రానున్న 20 ఏళ్ళది కలిసి సంపాదించుకునే కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బిజీగా ఉన్నారని మేము భావిస్తా ఉన్నాం. పార్లమెంట్ నడిపించాల్సిన మీరే ప్లకార్డులు పట్టుకొని ఆందోళన తీరుతున్నారు. సి డెమోక్రసీ, ద స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ ఈజ్ ఏంటంటే పండిట్ చెప్పింది ఏంటంటే తెలంగాణలో అనేక హామీలు అమలుకు చేతగానటువంటి అనేక మోచేతికి బెల్లం పెట్టి స్వర్గం చూపించినటువంటి అనేక అంశాలని చెప్పి అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ అంటేనే అవినీతి, కాంగ్రెస్ అంటేనే మోసం, కాంగ్రెస్ అంటేనే ప్రజల్ని దోసుకోవడం అనేటువంటి లక్ష్యం తప్ప ఇంకొక లెక్క లేకుండా ఢిల్లీకి వచ్చి మంత్రులను కలిసి ప్రభుత్వ పథకాలని మంజూరు చేయించుకొని గల్లీకి పోయిన తర్వాత వచ్చిన పథకాలలో కమిషన్లు తీసుకోవడానికి తప్ప కాంగ్రెస్ పార్టీ మరొక దానికి పనిచేస్తలేదనడానికి ఒక మంచి ఉదాహరణ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చేసినటువంటి ఒక సంఘటన. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఏంటంటే 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లు కాల్చుకునేటువంటి ఇళ్ళకి ఉచితంగా కరెంట్ ఇస్తామని చెప్పి, సెలూన్లు, లాండ్రీ షాపులు, గృహ అవసరాలకి 200 యూనిట్స్ వరకు కరెంటుని ఉచితంగా ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలని, పైసలని ఏ రకంగా మళ్ళించిందో ఈ ఒక్క ఉదాహరణ సరిపోతుంది.